ఇప్పటికీ మిమ్మల్ని ఈ భూ కబ్జా కేసులు వెంటాడుతున్నాయి. హిమాయత్ సాగర్ 111 జీవో ఉంది కదా, ఈ 111 జీవో అంటే అక్కడ ఆ క్యాచ్మెంట్ ఏరియాలో అంతా కూడా అక్కడ జీవో ప్రకారము నిర్మాణాలు చేపట్టకూడదు. అక్కడ ఎవరికి వారు కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికి మీ ప్రోత్సాహం ఎక్కువ, మీ రోల్ ఉంది ఎక్కువ అంటున్నారు. ఏంటి మాటికి నా రోల్ దాంట్లో ఉందన్న. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ ప్రాంతంలో లేని విధంగా ఎంత దుర్మార్గమైన జీవో మా ప్రాంతంలో ఉందంటే 84 గ్రామాలు, గ్రామ పంచాయతీలు, దాదాపు 150 గ్రామాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఈరోజు ఉన్నారంటే అది ముమ్మాటికి 111 జియో కారణమే. 111 జియో అంటే ఏం తెలుసా? మీ భూమిలో మీరు దున్నుకోవడానికి లేదు, మీ భూమిలో మీరు ఎరువులు వేసుకోవడానికి లేదు, మీ భూమిలో మీరు బోర్ వేసుకోనికి లేదు, మీ భూమి మీకు అమ్ముకోనికి లేదు, మీ భూమి రుణం తెచ్చుకోవడానికి లేదు, ఆఖరికి మీ భూమిలో ఎంత కట్టుకోవాలో కూడా ప్రభుత్వం నిర్ణయిస్తే ఇంత దుర్మార్గమైన జియో ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? నేను ఆన్ రికార్డ్ ఐ వాంట్ టు సే దానంత దరిద్రమైన జియో లేదు, దానంత దరిద్రమైన శాసనం లేదు ఈ దేశంలో. దానికి వ్యతిరేకంగా నేను ముమ్మాటికి పోరాడుతాను కూడా. ఒకసారి జీవో వచ్చిన తర్వాత అంటే అక్కడ క్యాచ్మెంట్ ఏరియాలో అంటే నిర్మాణాలు చేపట్టడానికి మీరు పోషించే పాత్రతో లాండ్ ఆర్డర్ దెబ్బతింటుంది అన్న భావన మీద నేను ఎప్పుడు లా అండ్ ఆర్డర్ వ్యతిరేకంగా కూడా ఏది చేసింది లేదు. కానీ మా గ్రామస్తులకి అండగా నిలుస్తూ ఈ జియోకి వ్యతిరేకంగా నేను కొట్లాడుతున్నాను, ముమ్మాటికి కొట్లాడుతున్నా. మీరు మా భూమిలో ఎంత కట్టుకోవాలా, ఏం కట్టుకోవాలని చెప్పే అధికారం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. భారత రాజ్యాంగం పట్ల ఆర్టికల్ నంబర్ 14, 15 పౌరులకు సమానమైన హక్కులు ఏదైతే కల్పిస్తుందో ఆ హక్కులు ముమ్మాటికి జియో నంబర్ 111 ద్వారా మా యొక్క గ్రామాలు కాల రాస్తుంది. దానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు మీరు ముమ్మాటికి శభాష్ అని చెప్పాలి, మీరు బాగా కొట్లాడుతున్నారని చెప్పాలి. అది మా గ్రామాలకు పట్టిన పీడ, శని. దానికి వ్యతిరేకంగా నేను ముమ్మాటికి కొట్లాడతాను. ఎవరు అడ్డొచ్చినా ఎవరు వద్దన్నా కూడా కొట్లాడతాను. ఏదైనా కూడా రేపు నేను మా గ్రామాల్లో కూడా చెప్పాను. దీని మీద తాడో పేడో తెలుసుకోవడం కార్తిక్ రెడ్డి యొక్క రాజకీయ జీవితానికి లిట్మస్ టెస్ట్ అని కూడా చెప్పాను. నేను అంత కమిటెడ్గా ఉన్నాను ఆ ఇష్యూ మీద. మియాపూర్ భూ కుంభకోణం కూడా తెలుసు. ఏమైంది మియాపూర్ భూ కుంభకోణం? సబ్ రిజిస్టార్ని ఏసీబీ ఆ విషయం తెలుసు. మళ్ళీ నాకేం సంబంధం ఉందా? ఆ విషయంలో కూడా కార్తిక్ రెడ్డి గారి పేరు అది ఎందుకు భూ కబ్జాలన్న చోటంతా మీ పేరు ఎందుకు వస్తుంది అనేది అది అంతు చిక్కని ప్రశ్నగా ఉండిపోతుంది. దీనికి ఎక్కడో ఒకసారి బ్రేక్ పెట్టాల్సిన, చెక్ పెట్టాల్సిన. మీరేదో సలహా ఇవ్వండి. పదే అధ్యయనం చేయడం లేదా మీరు? ఎందుకు ఇలా వస్తుంది, నా పేరు ఎందుకు ఇలా వాడుకుంటున్నారు, నన్ను ఎందుకు ఇలా బదనాం చేస్తున్నారు? భూ కుంభకోణంలో ఉన్న టీఆర్ఎస్ పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు. పత్రికలు, మీడియా హౌసెస్, ప్రతిపక్ష నాయకులు చాలా మంది ఆధారాలతో చూపించింది. అదంతా జరిగింది. మళ్ళీ దాంట్లో కూడా నా పేరు ఎడికెళ్ళి వచ్చిందో నాకైతే అర్థమైతలేదు. అదేదో ఊర్లో తెర వెనక పాత్ర, భూ కుంభకోణం ఉన్న ప్రతి చోట తెర వెనక పాత్ర ఎట్లుంటదన్నా? నేను చెప్తూనే ఉన్నాను. నేను అంత పెద్ద, మీరు అనుకున్నంత పెద్ద అది కూడా కాదు. అసలు నాకు అంత ఆలోచన లేదు డబ్బుల మీద. ఉంటే బాగుండని కూడా ఉంది. ఈ భూమిపై కార్తిక్ రెడ్డికి బాగా ఇష్టమైనది భూమి. లేదన్న, అంత సీన్ లేదు, అంత ఆలోచన లేదు. ఎప్పటికైనా కాదు, రాష్ట్రంలో సూది మొన మోపేంత భూమి కూడా తనకే కావాలని. రాయలసీమ మా రామాయణ చౌదరిలో కదా, మోహన్ బాబు ఎక్కడ భూమి కనబడ్డా కూడా దానికి ఇట్లా బాణం వేసి ఆ భూమి కావాలని కోరుకుంటాడు. అలాంటి రామన్న చౌదరి పాత్ర పోషిస్తున్నారు కార్తిక్ రెడ్డి గారని. 4 చేతులు నోట్లో పోతే చాలు అనుకునే వ్యక్తిని నేను. దానికనే ఎక్కువ ఆశ ఉన్న వ్యక్తిని కాదు. రాజకీయంగా నిలదొక్కోవాలా, నా వంతు నాకు ఒక ఐడెంటిటీ ఉండాలా. ఒక 30 ఏళ్ళు రాజకీయాలు చేసిన తర్వాత, 30 ఏళ్ళ తర్వాత అయినా కూడా ఒకప్పుడు కార్తీక్ అనేవాడు ఒక ఉన్నాడని ఒక పేరు తెచ్చుకోవాలని ఆలోచన వ్యక్తిని నేను. ఇక ఇవన్నీ ప్రచారాలు అంటారా, నా దురదృష్టం, నా బ్యాడ్ లక్. దాంట్లో భాగంగానే నలిగిపోయాను. దానివల్ల నేను ఎంత నష్టపోయానో నాకు తెలుసు. వీటన్నిటినీ రూపుమాపుకొని ఒక పునీతుడుగా బయటికి రావడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకప్పుడు నిజానికి కూడా ఆ యొక్క వ్యవహారాల్లో మీకు సంబంధం ఉండింటే దాని నుంచి బయటికి ఎట్లా రావాలని ఆలోచన చేయొచ్చు నాగరాజన. నేనేం ఆలోచన చేస్తున్నానంటే, నాకు జరిగిన వంటి ఏదైతే నష్టం ఏదైతే జరిగిందో, దానివల్ల నా పేరుకు జరిగిన నష్టం ఏదైతే ఉందో దాని నుంచి బయటికి వచ్చే ప్రయత్నం మాత్రం నేను ముమ్మాటికి చేస్తున్నాను. ఎవరిని కలిసినా కూడా, లేదా ఎక్కడైనా నా గురించి ప్రస్తావన వచ్చినా కూడా నా గురించి మంచి మాటలు మాట్లాడాలా ఎలా అనే ఒక
ప్రక్రియలో ఉన్నాను. మెల్లమెల్లగా మారుతుందన్న. ఒకప్పటికి ఇప్పటికీ నా పట్ల ఆలోచన జనాలు చాలా మారిందని నేను గమనిస్తున్నాను. ఒకప్పుడు నన్ను మీరు అన్నట్టు చాలా చాలా పెద్ద పెద్ద బిరుదులతో పిలిచేవారు. అదే కాకుండా రాజకీయంగా ఏముందిలే, సబితమ్మ కొడుకు కాబట్టి రాజకీయంగా ముందుకు వచ్చినాడు, ఈ పిల్లగానికి పెద్దగా ఏముంది అనేది కూడా వ్యక్తులు అనేవారు. అరే ఇంద్రన్న కొడుకేంది ఇట్లా అయిపోయింది అని బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. అవన్నిటి నుంచి కూడా మెల్లమెల్ల బయటకు వస్తున్నాను నాగరాజు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.